Right. Praise the Lord, everyone. Good morning. I greet you all in Jesus Christ's name. యేసుక్రీస్తు నామములో మళ్ళొక ఉదయము దేవుడు మనకిచ్చినందుకు వందనాలు చెల్లిద్దాం. Okay, we got one more day, February 10th, Wednesday. So even today, God is going to talk to us. God is going to bless us. God is going to do mighty things in our life. Yeah. Okay. So, yeah. Good morning, everybody. ఓకే, ప్రార్థనతో ప్రారంభిస్తాం. లెట్ us స్టార్ట్ విత్ ద వర్డ్ ఆఫ్ ప్రేయర్. మహోన్నతుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవ, యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా. రాజుల రాజా, ప్రభువుల ప్రభు, అతి త్వరగా మా జీవితాల్లో రాబోతున్న దేవా తండ్రి నీకే స్తోత్రం. మమ్మల్ని వచ్చి తీసుకొని పోయే దేవా నీకే స్తోత్రం అయ్యా. రోజు మా అందరితోని మాట్లాడుతున్నారు తండ్రి, మమ్మల్ని బలపరుస్తున్నారు, ఆదరణ కావాల్సిన వాళ్ళకి ఆదరిస్తున్నారు తండ్రి. ముఖ్యంగా ప్రభా, మమ్మల్ని ప్రతిరోజు ఎలా నడుచుకోవాలా, మీ చిత్తం ఎలా తెలుసుకోవాలా అన్న మర్మాలు మాకు బయటికి తీసుకొచ్చి మమ్మల్ని నడిపిస్తున్నందుకై వందనాలు తండ్రి. అవును ప్రభా, మా కన్నీళ్ళంతా తుడిచి మా కష్టాలు బాధలంతా తీసివేసి ప్రభా, ఒక నూతన ఆరంభము మీరు ఇవ్వబోతున్నందుకు వందనాలయ్యా. అవును ప్రభా, మమ్మల్ని మీరు రక్తం చేత కడగండి. ఈ రోజుకి ప్రభా, ఎవరికన్నా పాపం అనే ముళ్ళు వాళ్ళకి తాకుతున్నట్లయితే తండ్రి, వాళ్ళకి గిల్ట్ ఫీలింగ్ అన్న ముళ్ళు సైతానుడు తీసుకొచ్చి నువ్వు ఇలా చేసావు, నువ్వు అలా చేసావు, నీ దగ్గర దేవుడు ఉండడు, నువ్వు దేవుడిని కోల్పోతావు అన్న భయముని పెట్టే ఆ దుర్రాత్మని యేసు నామంలో కాల్చి వేస్తా ఉన్నాను తండ్రి. అవును ప్రభా, ఆ ముళ్ళు మా పాదాలకి తాకకుండా తండ్రి నీ తల మీద తీసుకున్నావు తండ్రి, నీకే స్తోత్రమయ్యా. అవును ప్రభా, మమ్మల్ని నడిపించాల్సిన దేవ, మా పాపం అనే ముళ్ళుని తీసేసావు తండ్రి, మా కాళ్లకు తాకకుండా. శాపం అనే ముళ్ళుని మా కాళ్లకు తాకకుండా తీసేసావు తండ్రి. అయ్యా, ప్రతిదీ మీ నెత్తి మీద, మీ తల మీద వేసుకొని ప్రభా, మాకు సుఖమైన, సంతోషమైన, నెమ్మదైన జీవితము మాకిచ్చినందుకు వందనాలయ్యా. మమ్మల్ని నడిపించే దేవా, ఈ రోజుకి మాతో మాట్లాడబోతున్న దేవా, నీకే వందనాలు తండ్రి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రైట్. ఈరోజు అంశము లూజింగ్ ఆపర్చునిటీస్. అవకాశాలు కోల్పోవడం. రైట్. హెబ్రూలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం 17. హీబ్రూస్ చాప్టర్ 12 వర్స్ 17. హెబ్రూలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను చూడండి. ఫర్ యు నో దట్ ఆఫ్టర్వర్డ్ వెన్ హీ వాంటెడ్ టు ఇన్హెరిట్ ద బ్లెస్సింగ్స్ he was rejected, for he found no place for repentance, though he saw it diligently with tears. Okay. Lost opportunities will cause sorrow. అవకాశాలు గనక నువ్వు కోల్పోయినావంటే నీకు దుఃఖం వస్తుంది. చాలా మంది ఎక్స్పీరియన్స్ అవుతారు. అమెరికాకు పోయే ఆపర్చునిటీ వస్తుంది, సడన్ గా గవర్నమెంట్ ఏదో ఒక రూల్ పెడుతుంది, ఏదో ఒకటి చేస్తుంది, ఆ ఆపర్చునిటీ కోల్పోతాం. అవునా, ఒక మ్యారేజ్ ఫిక్స్ అయ్యేటట్టు అవుతుంది, మంచి సంబంధం కుదురుతుంది, మంచి అబ్బాయి, సడన్ గా ఏదో ఒకటి అయిపోయి ఆ ఆపర్చునిటీ కోల్పోతాం. అవునా, మంచి జాబ్ ప్లేస్మెంట్ వస్తుంది, కాలేజీలో జాబ్ ప్లేస్మెంట్ వచ్చి మనం అంతా సెటిల్ అయ్యే టైంలో ఏదో ఒకటి అయిపోయి ఆ ఆపర్చునిటీ కోల్పోతాం. ఇలా మనము ఆపర్చునిటీస్ పదే పదే కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. లూజింగ్ ఆపర్చునిటీస్ విల్ ఎవర్ కాజ్ పెయిన్. ఎప్పుడన్నా మీరు అవకాశాలు కోల్పోయి బాధపడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? అవునా, we will be thinking, we will be doing something, we will be getting opportunities, but unfortunately or fortunately we will be losing those opportunities. అవకాశాలని మనం అనేక సార్లు కోల్పోవడము జరుగుతూ ఉంటుంది. ఇలా అవకాశాలు కోల్పోయిన ఒక వ్యక్తిని నేను ఈరోజు మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నా, ఏసావ్. ఓకే, ఏసావ్ అనే వ్యక్తి తనకు కావాల్సిన ఆ ఆపర్చునిటీని కోల్పోయింది. ఇజ్రాయేల్ ప్లేస్ లో, అనగా యాకోబు ప్లేస్ లో ఉండాల్సిన నామము ఏసావ్. అబ్రహాము, ఇస్సాకు, ఏసావు కుమారుడు అని మనం పిలిపించుకోబడాలి. అలాంటిది అతను బయటికి పోయిన ఆ కొద్ది క్షణము, అతనికి ఆశీర్వాదాలు రాబోతుంది అని వెయిట్ చేస్తున్న ఆ కొద్ది క్షణంలో ఏమైపోయిందంటే, ఆ కొత్తసేపు అలక్ష్యంగా ఉండడం బట్టి తన అవకాశం కోల్పోయాడు.
ఆ అవకాశం కొరకంట హెబ్రోలు రాసిన పత్రికలో రాయబడి ఉన్నది, తను కన్నీళ్లు పెట్టుకొని, అవునా, దాన్ని వెతుక్కుంటూ పశ్చాత్తాపడి వెతుకుతున్నాడంట. కానీ ఆ అవకాశం తిరిగి రాలా. Though he was crying and searching and searching and searching and searching, his opportunity was sold for one meat soup. ఒక్క సూప్ని పట్టుకుని ఆపర్చునిటీని కొట్టేసిండు యాకోబు. How many are understanding this? One soup has lost his opportunity. మీరు ఏదైతే ఇది చిన్న విషయం అని అనుకుంటారో, అవునా, చిన్న చిన్న విషయాలని లైట్ తీసుకుంటూ ఉంటామో, అవే నీ పెద్ద ఆపర్చునిటీస్ కి దారి తీసే వాటిగా కూడా ఉండొచ్చు. ఒక చిన్న సూప్ తయారు చేసిండు, మంచి స్ట్యూ తయారు చేసిండు, మీట్ది, వెజిటేబుల్ది కాదు, మంచి మీట్ది. ఆ సూప్ దాగి వాళ్ళ నాన్న అంత ఆశీర్వాదం ఇచ్చేసిండు. యూనో, లూజింగ్ ఆపర్చునిటీస్ విల్ కాజ్ గ్రేట్ పెయిన్, కన్నీళ్లు పెట్టుకొని వెతుకుతున్నాడంట ఆపర్చునిటీ కొరకు. దీని అర్థం ఏందో తెలుసా? ఒక్కసారి నువ్వు అవకాశం కోల్పోయిన తర్వాత నువ్వు పశ్చాత్తాపడినా, నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నా, నువ్వు ఏడ్చినా, ఉరికినా, ఆ అవకాశం మళ్ళా నీకు రాదు. మళ్ళీ చెప్తాను, నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నా, నువ్వు కష్టాలు పెట్టుకున్నా, నువ్వు ఇబ్బందులు పెట్టినా, అవునా, నువ్వు ఉరికినా, నువ్వు దేవా 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 అని గునికినా, ఏడ్చినా, మొరబెట్టినా, దేవుడిచ్చిన అవకాశముని నువ్వు పోగొట్టుకుంటే నీకు మళ్ళా తిరిగి రాదు. ఇది రాసి పెట్టుకోండి. God will give only one opportunity. You go emotional and you remove that opportunity. Once you lose that opportunity, you will never get it back. Bible clearly mentions, brother, that is Old Testament antara. It is clearly written in New Testament. And Hebrews 12 never speaks that if at all he repented, God would have restored him. No. Though he repented, he didn't receive the opportunity. పశ్చాత్తాప పడితే దేవుడు ఇచ్చేవాడేమో అని బైబిల్ చెప్తలేదు. ఆయన పశ్చాత్తాప పడ్డా అతనికి దొరకలేదు అని బైబిల్ చెప్తుంది. ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్ దట్ గాడ్ విల్ గివ్ యూ ఆపర్చునిటీస్. వన్స్ యూ లూజ్ ద ఆపర్చునిటీస్, యూ విల్ నెవర్ గెట్ ఇట్ బ్యాక్. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకనే వాక్యము ఒక చోట చెప్తుందండి, హీ వాజ్ అనేబుల్ టు ఫైండ్ the change of mind despite sadly searching for the same. ఏసావు గురించి అంటది, ఆయన మైండ్ మారలేదు, ఆయన మైండ్ దాని మీదనే ఉంది. యునో, he only want to hold on to that. He's only searching for that. He's only searching. ఆ లాస్ట్ ఆపర్చునిటీ గురించి ఆలోచించి ఏడ్చి తిరుగుతున్నాడు. కానీ ఆపర్చునిటీ తిరిగి వచ్చిందా? రాలే. దేవుని స్నేహితులారా, ప్రతిరోజు దేవుడు మనకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాడు అన్న విషయంని ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నారు, ఎంతమంది మర్చిపోతున్నారు? Every day our heavenly Father is giving us an opportunity. Yesterday was an opportunity, today is an opportunity. Every breath you take, it's an opportunity to serve him in any area of your life. Is an opportunity to use it. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో ఉంటది, redeeming the time because the days are evil. There is no redeeming the time. అవునా, ఆ సమయం మళ్ళా తిరిగి రాదు అని బైబిల్ స్పష్టంగా చెప్తుందండి ఇక్కడ. ఒక్కసారి గనక మీరు కోల్పోయినారనుకోండి ఏదన్నా విషయము, అది మళ్ళా మీకు తిరిగి రాదు స్నేహితులారా. యునో, once you lose the opportunity, you will never get it back, because our God is a God who gives opportunity. I'm not speaking law, I'm speaking pure grace. I'm telling God will give you the opportunity. If you are not eligible or wise enough to utilize it, then you are the person who lose opportunity. Hallelujah. Yeah, you need to be wise enough to use the opportunity than to lose the opportunity. అవకాశాలు దేవుడు ఇస్తాడు. నువ్వు పైసలు సంపాదించడానికి, నువ్వు ఫారెన్ కంట్రీకి పోనీకి, అవునా, నువ్వు చదువుకోనికి అవకాశం ఇస్తాడు. చదువుకోకపోతే ఎవరిది తప్పు? నీ తప్పు.
ఉద్యోగం చేయడానికి బలము సామర్థ్యము దేవుడు నీకు ఇస్తాడు. ఉద్యోగం చేయకపోతే ఎవరు తప్పు? నీ తప్పు. ప్రార్థన చేయనికి దైవజనుడిని నీకు ఇంటికి కూడా పంపిస్తాడు, నీకు మంచి సంఘాన్ని ఇస్తాడు, నిన్ను నడిపించే ఆ ప్రవక్తని ఇస్తాడు. కానీ నువ్వు పాటించకపోతే ఆ తప్పు ఎవరిది? నీది. దేవుడు అవకాశాలు ఇచ్చే దేవుడు. ఇఫ్ యు డు నాట్ గ్రాబ్ ద ఆపర్చునిటీస్. ఈ సండే వాక్యం ఎంతమంది విన్నారు? సండే సర్వీస్ వచ్చిన లైవ్ లో ఎంతమంది చూసారు? ఓకే, వచ్చిన వాళ్ళకి గుర్తుందా ఈరోజు ఆ సండే వాక్యం నేనేం చెప్పిన? గాడ్ హెస్ గివెన్ 2 థింగ్స్, డెత్ అండ్ కర్స్, లైఫ్ అండ్ డెత్, కర్స్ అండ్ బ్లెస్సింగ్. యూ చూస్ వాట్ యు వాంట్. శాపము ఆశీర్వాదం దేవుడు ముందు పెట్టిండు. ఇంకోటి ఏంటంటే మరణము జీవము దేవుడు ముందు పెట్టిండు. నీకు ఏం కావాలనో దాన్ని నువ్వు ఎంచుకో అని దేవుడు అన్నాడంట. ఎంచుకో అంటున్నాడు దేవుడు. గాడ్ ఈస్ గివింగ్ యూ అన్ ఆపర్చునిటీ. గాడ్ ఈస్ గివింగ్ యూ అన్ ఆపర్చునిటీ. ఆ పరాయి స్త్రీని విడిచిపెట్టే, ఆ ఇల్లీగల్ అఫైర్ ని విడిచిపెట్టే ఆపర్చునిటీ దేవుడు నీకు ఇస్తున్నాడు. ఆ వ్యభిచారం నుంచి బయటికి వచ్చే ఆపర్చునిటీ నీకు ఇస్తున్నాడు. స్పిరిచువల్ ప్రాస్టిట్యూషన్, ఆత్మీయ వ్యభిచారం నుంచి నువ్వు బయటికి రానికి దేవుడు నీకు అవకాశాలు రోజు ఇస్తున్నాడు. బైబిల్ చదివే అవకాశం నీకు ఇస్తున్నాడు, ప్రార్థన చేసుకునే అవకాశాలు ఇస్తున్నాడు, జాబ్ ఇంటర్వ్యూస్ అనే అవకాశాలు నీకు ఇస్తున్నాడు. అవునా, దేవుడు అనేక అవకాశాలు నీకు ఇస్తా ఉన్నాడు. ఆర్ యు గ్రాపింగ్ ఇట్? ఓ రాబా షెందెలేక్రేబా. I repeat, once you lose the opportunity, you will never ever get it back. Though you cry in tears, though you నువ్వు కాళ్ళు పట్టుకో, తల్లని పోయి నెత్తికి గుద్దుకో, నేను చచ్చిపోతాను దమ్కి, సూసైడ్ చేసుకో, ఏమైనా చేసుకో, you lose opportunity, you will never get it back. I'm seriously telling this. I'm not discouraging you, but I'm telling, do not lose opportunities. నేను మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లే ఇక్కడ, కానీ మీరు ఆపర్చునిటీస్ కోల్పోవద్దు అని చెప్తున్నా. ఎందుకంటే చూడండి, ఏసావు మాత్రమా, అతని పేరు లాజరస్, ధనికుడు. అవునా, ధనికుడు మరి పేదవాడు లాజరస్. ఆ ధనికుడికి ఆపర్చునిటీ ఉండే. ఆ ఆపర్చునిటీ కోసమే లాజరస్ బిచ్చపోడు బయట కూర్చున్నాడు, అడుక్కునేవాడు. బయట కూర్చొని ఆయన వెయిట్ చేస్తా ఉన్నాడు పైసల గురించి. అరే ఒక్క పూట అన్నమన్నయ్యి, ఒక్క పూట అన్నమన్నయ్యి, ఒక్క పూట అన్నమన్నయ్యి. వీడు గర్వంతో పోతాడు, గర్వంతో వస్తాడు, బెంజ్ కార్లో తిరుగుతూనే ఉంటాడు రోజు. వాడిని మాత్రం పట్టించుకోడు, వాడు రోడ్ దగ్గరనే ఉంటాడు. ఏమైంది? లాస్ట్కి ఇద్దరు చనిపోతారు ఒకరోజు. చనిపోయిన తర్వాత ఏమైంది చెప్పండి? ఏమైంది? అబ్రహాము ఒడిలో ఈ లాజరస్ ఉన్నాడు. ఆయన ఏమంటాడు ఆ మాట అక్కడ? లాజరస్ ఫింగర్ నుంచి ఆ నీళ్లను తాకి ఒక్క చుక్క నీళ్లు నా నాలుకలో పెడితే నా నాలుక కొద్దిగా చల్లగుంటది, ఈ వెప్పము నేను తట్టుకోలేకపోతున్నా అని అంటాడు. ఆపర్చునిటీ కోల్పోతే వెప్పము తట్టుకోలేని ఆ నరకంలో పడే ఆపర్చునిటీస్ ఉన్నాయి స్నేహితులారా. టుడే మైట్ బి యు ఆర్ టేకింగ్ లైట్, యు ఆర్ టేకింగ్ ఇట్ యాజ్ అ జోక్. See, read Luke 16:24. He says, I am tormented. నేను టార్మెంట్ అయిపోయినా అని అంటాడు. నేను టార్మెంట్ అయిపోయినా అంటున్నాడు. Yes, my dear brothers and sisters in Christ. He's been tormented once he lost opportunities. Today, if you are being tormented because you have lost your given opportunities. దేవుడు కృప కలిగిన దేవుడు ఆపర్చునిటీ ఓపెన్ చేస్తాడు నీ మైండ్ సెట్ తో, నీ ఆలోచనలతోటి. అవునా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసి అవకాశాలు కోల్పోయినావంటే అది మళ్ళా నీకు తిరిగి రాదు. ఆ కృపను నువ్వు కోల్పోయినావంటే మళ్ళా నీకు తిరిగి రాదు. ఆ ప్రవచనాలు నువ్వు కోల్పోయినావంటే నీకు మళ్ళా తిరిగి రాదు. దేవుడు నీకు ప్రవచనం చేసిండేమో, నీకు ఒక బిజినెస్ ఇస్తా, నీకు జాబ్ ఇస్తా, నీకు కెరియర్ ఇస్తా, నీకు ఫ్యూచర్ ఇస్తా, నీకు ఇది చేస్తా, అది చేస్తా, సేవలు వాడుకుంటాను. కానీ నువ్వు దాని మీద ఇంట్రెస్ట్ లేక, అవునా, దేవుడు నీకు బిజినెస్ మీద ఫోకస్ చేయమంటే నువ్వేమో లేదు నేను ఉద్యోగం చేసుకుంటా, నాకేందేకి తలనొప్పి అంటే, బిజినెస్ ఆపర్చునిటీ వచ్చినా నేను చేయలేనేమో అని నువ్వే వెనుకకు పోయినావు అనుకో. Once you lose opportunity, never question the prophet who prophesied. Never dare to do it. You lost it, you lost it. You will never get it back. You will never get it back. And this will make you more sadder and sadder day by day.
But you are accountable, my dear brothers and sisters. You are accountable. One day, God is going to ask account of every day. నేను ఈ ఆపర్చునిటీ ఇచ్చిన, నీకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన, జడ్జ్మెంట్ డే రోజు ఇవన్నీ ఉన్నాయి దేవుని స్నేహితులారా. మీరు అనుకోవచ్చు, నేను చచ్చిపోతే పరలోకానికి, అంత సీన్ లేదు. యూ హ్యావ్ టు గివ్ అన్ అకౌంట్. వాట్ డిడ్ యూ డూ? ద ఆపర్చునిటీస్ ఐ హావ్ గివెన్ యూ. దేవుడు ఇడిచిపెట్టిండా 2 తాళంతులు, 5 తాళంతులు, 10 తాళంతు ఇచ్చినోనికి? జడ్జ్మెంట్ డే వచ్చింది, వాళ్ళని మళ్ళా పిలిచిండు. ఏం చేసినావు? 10ని 20 చేసినా. ఏం చేసినావు? 5ని 10 చేసినా. ఏం చేసినావు? దాచిపెట్టినా. లూజింగ్ ఆపర్చునిటీస్. It's a very dangerous weapon, one of the dangerous weapon that devil uses to lose opportunities. ఈరోజు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు అంటున్నాం. కారణము ఆ రోజు ఏసావు కోల్పోయినాడు తన ఆశీర్వాదాన్ని. దేవుని స్నేహితులారా, ఎంతమంది ఈరోజు ఆ అవకాశాల గురించి వెయిట్ చేస్తా ఉన్నారు? నీవు కోల్పోయిన అవకాశాలు ఎన్నో ఉన్నాయి స్నేహితుడా. You have lost many opportunities that God wants to open. Even today, God wants to open a door. But if you don't enter into it, if you lose the opportunity, you will never get it back. నువ్వు పశ్చాత్తాప, అయ్యో దేవా, నువ్వు ఆ రోజు ఆపర్చునిటీ ఇచ్చినావు, నేను వాడుకోలే అని పశ్చాత్తాప పడ్డా లాభంలే. కారణము దేవుడు సాటిస్ఫై కాదు. నాకు ఇష్టమైన దైవజనుడు ఎప్పుడూ ఒక మాట అంటాడు, అవునా? అది నాకు మెల్లగా అర్థమైంది. యూ లూజ్ వాట్ యు డోంట్ క్లెయిమ్ అని అంటాడు. నాకు అదే వాగ్దానం కూడా ఒకసారి వచ్చింది 2011లో అనుకుంటా. యు లూజ్ వాట్ యు డోంట్ క్లెయిమ్ అని అంటారు ఆయన. అంటే నీవు ఏదైతే దాని మీద ఒత్తిడి పెట్టి దాన్ని పొందుకోవాలని అనుకో, దాన్ని నువ్వు కోల్పోతావంట. ఇఫ్ యు డోంట్ క్లెయిమ్ ఇట్, యు విల్ లూజ్ ఇట్. ఒక సహోదరి ఇలానే పక్కన ఒక బిచ్చపోడు ఉన్నాడు. ఆయన చూసి ఇట్లా వెళ్ళిపోయింది. దాని తర్వాత రాత్రి నిద్ర లేదు, మొత్తం ఆయన్నే గుర్తుకొస్తా ఉన్నాడు. అయితే ఆమె పరిశుద్ధాత్మ దేవుడు ఆమె నుండి మాట్లాడి, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పు ఆ బిచ్చపోంతో మాట్లాడంటే, ఈ రాత్రి పూట నేను ఆడదాన్ని, నేను ఎడికి వెళ్ళిపోయి వానికి సేవ చేసి నేను ఇది చేస్తాను. రేపు ఎర్లీ మార్నింగ్ ఎలాగో 4 o'clockకి ప్రేయర్లు వేస్తా కదా, నేను ప్రేయర్లు వేసినప్పుడు ఫస్ట్ పోయి ఆయన పని చేసుకుందాం, మనం పోయి పడుకుందాం అని చక్కగా పడుకుంది. పొద్దున్న లేచింది, 4 గంటలకు లేచి మంచిగా పౌడర్ గేటర్ వేసుకుంది, చీర కట్టుకుంది, తెల్ల చీర కట్టుకుంది, బైబిల్ పట్టుకుంది, సేవకు పోతుంది. యు నో వాట్? దట్ పర్సన్ వాజ్ డెడ్. షీ లాస్ట్ ద గివెన్ ఆపర్చునిటీ. అప్పుడు ఆమె అనుకుంది, అయ్యో నేను నిన్న రాత్రి పరిశుద్ధాత్మ చెప్పినప్పుడే నేను లేచిపోయి నేను అక్కడ పోయి సేవ చేసుంటే అతని ఆత్మ పరలోకానికి చేరేది కదా, దేవుణ్ణి నమ్ముకొని పరలోకానికి పోయేవాడు కదా. ఎస్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యూ మైట్ లూజ్ ద ఆపర్చునిటీస్ మై డియర్ ఫ్రెండ్స్ ఇన్ క్రైస్ట్, బట్ యూ విల్ నెవర్ గెట్ ఇట్ బ్యాక్. ఆపర్చునిటీస్ ఎప్పుడు లైట్ తీసుకోవద్దు దేవుని స్నేహితులారా. యూనో, she was heartbroken, she was crying, Lord, I disobeyed you. ఏం లాభం? ఒక ఆత్మ పోయిందా నరకానికి? నువ్వు ఏడ్చి ఇది చేసి ఏం లాభం? ఇప్పుడు రీసెంట్గా ఒక కేసు అయింది, 2 పిల్లల్ని బలిచ్చుకుంది, అవునా? ఆ దురాత్మ, ఇట్స్ అ కంప్లీట్లీ డెమానిక్ స్పిరిట్. ఓకే, ఇట్స్ అ డీమన్. ఓన్లీ జీసస్ క్రైస్ట్ కెన్ డెలివర్ హర్. ఆమేన్. యా, ఓన్లీ జీసస్ క్రైస్ట్ కెన్ డెలివర్ దట్ హస్బెండ్ అండ్ వైఫ్. ఇద్దరు చక్కటి పిల్లలు, చక్కటి భవిష్యత్తు కలిగిన పిల్లలు, చక్కగా వాళ్ళ దగ్గర 5 కోట్ల దాకా ఆస్తుంది. ఏం తక్కువ? they are blessed people. They were, according to world, they were blessed people. But what happened? బతకాల్సిన పిల్లల్ని చంపుకున్నారా లేదా? భవిష్యత్తు ఉన్న పిల్లల్ని చంపుకున్నారా లేదా? The children lost their opportunities. ఇప్పుడు ఆమె బాధపడి ఏడ్చి అయ్యో నా పిల్లలు పోయింది అని వాళ్ళ తండ్రి అనుకుంటున్నాడంట. అనుకుంటే ఆ పిల్లలు తిరిగి వస్తారా? They lost the opportunity. The same thing, my dear brothers and sisters. Once you lose the opportunity, you will never get it back. Don't lose even a single opportunity that is coming in front of you.
ఒక్క చిన్న ఆపర్చునిటీ కూడా నీ ముందుకు వచ్చేదాన్ని నువ్వు విడిచిపెట్టకు. ఓకే. కాబట్టి ప్రతిరోజు ప్రార్థన పూర్వకంగా ఉండండి, ఆత్మీయంగా ఉండండి, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండండి. ఏ ఒక్క అవకాశము కోల్పోకుండా దేవుడు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు స్నేహితులారా. ఈవెన్ టుడే గాడ్ వాంట్స్ టు గివ్ యూ అన్ ఆపర్చునిటీ. కానీ కోల్పోయిన ఆపర్చునిటీ ఇవ్వడు, కొత్త ఆపర్చునిటీ నీకు దేవుడు ఇస్తాడు. దాన్ని కోల్పోకు. బికాస్ నాకు ఆ దైవజనుడు చెప్పిన మాట నాకు మళ్ళా వస్తుంది. యు లూజ్ వాట్ యు డోంట్ క్లెయిమ్. నీవు గనక నీకు వచ్చిన ఆపర్చునిటీ దాన్ని పట్టుకొని దాన్ని పొందుకోవాలా. ఇఫ్ యు డోంట్ ప్రే దట్ యు హ్యావ్ టు ఇన్హెరిట్, మై డియర్ ఫ్రెండ్ ఇన్ క్రైస్ట్, యు ఆర్ నాట్ గోయింగ్ టు రిసీవ్ ఇట్ బ్యాక్. ఎంతమంది ఈరోజు వచ్చే ఆపర్చునిటీస్ మేము కోల్పోము అంటున్న వాళ్ళ చేతుల పైకి ఎత్తని చూద్దాం. నాతో పాటు ప్రార్థిస్తారా? ఓకే, ప్రార్థించడానికి ముందు ఈరోజు వాగ్దానం వచ్చేసి యాకోబు 5వ అధ్యాయము 20వ వచనము. జేమ్స్ చాప్టర్ 5 verse 20. Let him know that he who turns a sinner from the error of his ways will save the soul from death and cover a multitude of sins. కాబట్టి ద మైండ్ సెట్ మస్ట్ చేంజ్, మై డియర్ ఫ్రెండ్స్ ఇన్ క్రైస్ట్. లెట్ యువర్ మైండ్ సెట్ చేంజ్ అండ్ లెట్ గాడ్ బి గ్లోరిఫైడ్. హల్లెలూయా. ఈ రోజు మీరు చదవాల్సిన వాక్యాధ్యాయాలు మనము జనవరి 1 నుంచి మనము డిసెంబర్ 31 వరకు బైబిల్ కంప్లీట్ చేయాలా అన్న మోటివేషన్ తోటి, అన్న ప్యాషన్ తోటి మనం రోజు కొన్ని అధ్యాయాలు ధ్యానిస్తున్నాము. అందులో ఫిబ్రవరి 10th మీరు ధ్యానించాల్సిన అధ్యాయాలు లేవీయులు రాసిన పత్రిక 8, 9, 10 3 అధ్యాయాలు పొద్దున చదవాలా. సాయంత్రము 25వ అధ్యాయము నిన్న 30 వరకు చదువుకున్నాము. 31 నుండి 46 వరకు వచనాలు ధ్యానిద్దాం. ఓకే. లెవిటికస్ చాప్టర్ 8 to 10. Leviticus chapter 8 to chapter 10. You need to meditate it in the morning, and in the evening you need to meditate Matthew chapter 25 from verse 31 to 46. Clear? Right. Okay, WhatsApp group లో ఉన్న వాళ్ళందరూ వాట్సాప్ నంబర్స్ కావాల్సిన వాళ్ళందరూ నాకు మెసేజ్ పెట్టండి. వాట్సాప్ గ్రూప్ లో మీరు యాడ్ అవుతా, బ్రదర్ మేము వాట్సాప్ గ్రూప్ లో మాకు కూడా డైలీ వర్డ్ కావాలా, డైలీ మెడిటేషన్ కావాలా, మన చర్చ్ యొక్క అప్డేట్స్, మన పరిచర్యలు ఎక్కడెక్కడ జరుగుతుంది, అవునా, మన మీటింగ్స్ ఎక్కడెక్కడ అవుతుంది, మన సండే సర్వీస్ లొకేషన్ ఎక్కడ, ఈ డీటెయిల్స్ అన్ని మీకు కావాలా, మీరు కూడా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు నాకు మెసెంజర్ లో మెసేజ్ పెడితే నేను మిమ్మల్ని మీతో చాట్ చేసి నేను వాట్సాప్ గ్రూప్ లో మిమ్మల్ని తీసేసుకుంటాను. ఓకే. సో ఐ విల్ యాడ్ యూ ఇన్ వాట్సాప్ గ్రూప్ సో దట్ నేను ఇక్కడ బోధించింది అదే నేను ఇంగ్లీష్లో, ప్రస్తుతానికి ఇంగ్లీష్లో మాత్రం నేను టైప్ చేసి నేను దాన్ని ఫార్వర్డ్ చేస్తా ఉన్నాను. ఓకే, వాట్ ఎవర్ ఐఎమ్ ప్రీచింగ్ ఇట్, ఐఎమ్ ఆల్సో టైపింగ్ ఇట్ అండ్ ఐఎమ్ ఓన్లీ సెండింగ్ ఇట్ టు వాట్సాప్ గ్రూప్స్. ఎంకేజేసీఆర్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉంది. 3 గ్రూప్స్ ఉన్నాయి. ఎంకేజేసీఆర్ది 3 గ్రూప్స్ ఉన్నాయి. ఓకే, ఎంకేజేసీఆర్ అఫీషియల్ లోగో పెట్టిన 3 గ్రూప్స్ ఉన్నాయి. ఈ 3 గ్రూప్స్ లో నేను అడ్మిన్ లేని గ్రూప్ ఏదన్నా ఉంటే అది నా గ్రూప్ కాదు. Okay, if I am not admin from any of the other group, I have only 3 official groups. I don't have any groups. Okay, చాలా గ్రూప్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, పాత గ్రూప్స్. ఓకే, ఆ గ్రూప్స్ లో ఎవరైనా ఉంటే అందులో నుంచి బయటికి వచ్చేసేయండి. నాకు ప్రస్తుతానికి అఫీషియల్ గా ఈ 3 గ్రూప్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, సో అందులో ఎవరెవరో గుడ్ మార్నింగ్ అని ఇది అని ఏదేదో పంపిస్తున్నారంట. సో ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లైనింగ్ మీ వెన్ ఐ ఎమ్ నాట్ ద అడ్మిన్ ఆఫ్ దట్ గ్రూప్, యూ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, సో ఈ 3 గ్రూప్స్ మాత్రం ఉంది. అందులో మీరు ఏ మెసేజ్ పెట్టొద్దు, కేవలం ఆమెనని పంపించాలి. ఈ గుడ్ మార్నింగ్ లో, గుడ్ ఈవినింగ్ లో ప్రైజ్ ద లార్డ్ అని పెట్టొచ్చు, తప్పలేదు. గుడ్ మార్నింగ్ ఈజ్ ఓకే, బట్ డోంట్ సెండ్ ద ఫోటోస్ ఆఫ్ ద గుడ్ మార్నింగ్. ఇఫ్ యూ వాంట్ టు విష్, you can type it, but don't send the photos of good morning or praise the Lord. Okay, ఫోటోస్ ఏది కూడా మీరు షేర్ చేయడానికి వీలు లేదు ఆ గ్రూప్స్ లో. రైట్, ద రీజన్ నేను బిజినెస్ టైప్ వాట్సాప్ గ్రూప్ చేయొచ్చు, కానీ మీరు పొందుకుంటున్నారా ఆ వాక్యము నాకు తెలియాలంటే మీ యొక్క రియాక్షన్స్ నేను చూస్తా ఉన్నాను. ఆమెన్ అంటున్నారా, మీరు ప్రైజ్ ద లార్డ్ అంటున్నారా ఏందని. సో ఐఎమ్ యాడింగ్ పీపుల్ ఇన్ ద వాట్సాప్ గ్రూప్. ఇఫ్ ఎనీబడి ఈస్ ఇంట్రెస్టెడ్, యూ కెన్ మెసేజ్ మీ ఇన్ ద మెసెంజర్ ఆర్ యూట్యూబ్ లో చూసే వాళ్ళు కమెంట్ లో తెలియజేయండి. నేను మిమ్మల్ని వాట్సాప్ లో తీసేసుకుంటాను. వాట్సాప్ లో తీసుకొని మీకు అనుదిన వాగ్దానం, ఇదే వాక్యము వాగ్దానం అన్ని కూడా మీకు వచ్చేస్తా ఉంటది రెగ్యులర్ గా. ఓకే, కొన్నిసార్లు నేను లైవ్ రాను, నేను లైవ్ రాకపోయినా అది టైప్ చేసి అది వచ్చేస్తూ ఉంటది. అదే వాట్సాప్ గ్రూప్ లో ఉన్న ప్లస్ పాయింట్. రైట్, గాడ్ బ్లెస్ యు ఆల్. లెట్ us pray. ఎంతమంది ఈ రోజు ఆపర్చునిటీ నేను కోల్పోదు బ్రదర్ అంటున్నారు. అలాంటి వాళ్ళ గురించి నేను ప్రత్యేకంగా ఇప్పుడు ప్రార్థించబోతున్నాను. లెట్ us pray. Father, in the name of Jesus, Lord, I submit every child who is watching me right now.
అయ్యా ప్రతి ఒక్క బిడ్డ వీక్షిస్తున్న బిడ్డ గురించి నేను ప్రార్థిస్తున్నాను యేసుక్రీస్తు నామంలో ప్రభా. విజయాన్ని ఇచ్చే దేవుడవు తండ్రి, ఆపర్చునిటీస్ కూడా ఇచ్చే దేవుడవు తండ్రి. అయ్యా ఈ రోజు దాకా మేము కోల్పోయినాం తండ్రి ఆపర్చునిటీస్, అవి మాకు మళ్ళీ తిరిగి రావు తండ్రి, మాకు అర్థమైపోయింది. కానీ ఈ రోజు నాకు ఒక ద్వారం తెరవబడుతుంది. రీకాంతల రబో షహంతల క్రబోసి అంతల రబా. టుడే one door is going to be open to every child who is watching in the name of Jesus. రబా షెందెలే క్రెబాసి అందల రబో రికింతిలి అంతల రబా. ఒక్కొక్క బిడ్డకి ఒక్కొక్క ద్వారం తెరుస్తుంది. ఉద్యోగం అనే ద్వారము, వివాహం అనే ద్వారము, పిల్లలు కలగడం అనే ద్వారము. ఎస్, ద డోర్స్ ఆర్ బీన్ ఓపెన్, ద డోర్స్ ఆర్ బీన్ ఓపెన్, ద డోర్స్ ఆర్ బీన్ ఓపెన్. ద్వారం తెరవబడుతుంది, 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 తెరబడుతుంది, తెరబడుతుంది, తెరబడుతుంది. ఓ రబా షందల రబా. ఈ ఆపర్చునిటీ నువ్వు కోల్పోవద్దు. చెప్పు, యేసయ్యా నేను ఆపర్చునిటీ కోల్పోవద్దు. ఏసావు కోల్పోయినట్టు, ఆ ధనికుడు కోల్పోయినట్టు నేను ఆపర్చునిటీ కోల్పోవద్దయ్యా. రిపా షందల రబా. హోలీ స్పిరిట్ లార్డ్, ఫిల్ దెమ్ లార్డ్, లార్డ్ గైడ్ దెమ్ సో దట్ దే విల్ నాట్ లూజ్ ద ఆపర్చునిటీ. రబా షందలే రే బాబా బాబా. They should not lose the opportunity, Lord. They should not lose the opportunity, Lord. They should not lose the opportunity, Lord. యేసయ్యా వాళ్ళు ఒక్క అవకాశం కూడా ఈ రోజు నుంచి కోల్పోనికి వీల్లేదు. ఏ దురాత్మ అయితే దొంగలించనికి, హత్య చేయనికి, నాశనం చేయనికి వస్తాడో, వాడు ఆపర్చునిటీస్ దొంగలించడానికి ప్రయత్నిస్తాడో, హత్య చేయనికి, నాశనం చేయనికి ప్రయత్నిస్తాడు. అయా ఆపర్చునిటీ పైన నిత్య జీవం పలికే దేవుడు తండ్రి, ఈ రోజు వాళ్ళకు వచ్చే ఆపర్చునిటీ పైన నిత్య జీవం, నిత్య జీవం, నిత్య జీవం కలగాలి. యేసు నామంలో రబా షందల రబా. పరిశుద్ధాత్మ చేత నింపండి, నడిపించండి, అభిషేకించండి, అభిషేకించండి. మా ప్రార్థనలన్నీ విని ఆలకించిన దేవానికి స్తోత్రం. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. Amen, amen, amen. God bless you all. Don't lose your opportunities. God is with you. Jesus loves you. ముఖ్యమైన విషయము, అన్నిటికన్నా ముఖ్యమైన విషయము, సండే సర్వీస్ లొకేషన్ మారిపోయింది. మీ అందరు తెలుసు. ఎక్కడ? బొలారం బస్ స్టాప్ దగ్గర, శాస్త్రి స్కూల్ ఆపోజిట్ రోడ్ లో మీరు వస్తే లెఫ్ట్ సైడ్ మీకు ఖాళీ ప్లేస్ కనిపిస్తుంది. ఆ ఖాళీ ప్లేస్కి వచ్చి మీరు ఫోన్ చేసినా, లేకపోతే మీరు తొందరగా రావాలి, 9:30కి వస్తేనే మీ ఫోన్స్ ఆన్సర్ చేయబడుతుంది. ఓకే, సో ఈ సండే నుంచి అయితే షార్ప్ 10 AM నుంచి షార్ప్ 12 noon వరకు మేము ఫినిష్ చేయబోతున్నాము. షార్ప్ అంటే షార్ప్ 10 AM ద సర్వీస్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్. నువ్వు వంట వండుకోవాలనో, నువ్వు బాసన్లు దోమాలనో, ఇంట్లో అందరూ బాత్రూమ్కి పోయి స్నానం చేయాలనో, నాకు ఇదంతా సంబంధం లేదు. మీకు 10 గంటల నుండి 12 గంటల వరకు, 12:30 వరకు ఆపర్చునిటీ దేవుడు ఇచ్చిండు ఉదయం. ఆ ఆపర్చునిటీని మీరు వాడుకోవడం మీ చేతిలో ఉంది. రైట్, దట్స్ ఇట్. ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ అట్ షార్ప్ 10 అండ్ ఫినిష్ ఇట్ అట్ షార్ప్ 12 or if God wills by 12:30, not more than that. So అడ్రస్ కావాల్సిన వాళ్ళందరూ, చర్చ్ కి రావాలనుకుంటున్న వాళ్ళు, చర్చ్ మెంబర్స్ గా మారాలనుకుంటున్న వారు, ఓకే, మీరు ఆ ప్రాంతానికి రండి. అవునా, మరి అనేకులని మనం రక్షిద్దాం, దేవుని నామంని మహిమపరుద్దాం. ఓకే, సో కమ్, ఐ విల్ పర్సనల్లీ మీట్ యూ, ప్రే ఫర్ యూ రెగ్యులర్లీ, అండ్ యూ విల్ బి అండర్ మై గైడెన్స్. Okay, my guidance ante Holy Spirit guidance. Okay, so if you feel that you don't have any pastor, you have no one to guide, you can come to our church, from morning 10 AM to 12 noon, whereas we guide them well. Bolaram, Alwal Bolaram lo mana sangam undi. Bolaram Shastri School, Bolaram bus stop దగ్గరనే శాస్త్రి స్కూల్ ఆపోజిట్, శాస్త్రి స్కూల్ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతున్నారు చాలా మంది. శాస్త్రి స్కూల్ ఆపోజిట్ లేన్ లో వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ మీకు ఒక ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఆ ఖాళీ ప్లేస్ లోపలికి రాగానే కొన్ని ఇల్లులు కనిపిస్తుంది, అక్కడ మీకు బ్యానర్లు అన్ని కనిపిస్తుంది. ఆడ టెర్రస్ లో సర్వీస్ జరుగుతుంది. ఓకే, సో యు జస్ట్ ఏమన్నా డౌట్స్ ఉన్నా నాకు మెసెంజర్ లో, వాట్సాప్ లో, అవునా, ప్రేయర్ కొరకు కానీ, డీటెయిల్స్ కొరకు కానీ, I'm 24/7 ఐఎమ్ అవైలబుల్, బట్ ఓన్లీ బై మెసేజెస్, నాట్ బై ఫోన్ కాల్స్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, సో దయచేసి మీరు మెసేజ్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే దయచేసి మెసేజ్ చేయండి. మీరు ఫోన్ కాల్స్ చేస్తే నేను ఎత్తకపోవచ్చు. ఓకే, సో దట్ డజంట్ మీన్ దట్ నేను కావాల్సుకొని ఫోన్ ఎత్తలేను, నాకు గమండ్ అని అనుకోకండి. I might be packed up in some other issues. So you can కాంటాక్ట్ మీ త్రూ మెసేజెస్. ఓకే, మెసేజ్ పెట్టండి నాకు, మెసెంజర్లో కానివ్వండి, వాట్సాప్లో కానివ్వండి. మీకు నంబర్స్ ఉంది, పోస్టర్స్ ఉన్నాయి. మీరు MKJCR గ్రూప్ని, ఇది పేజ్ని ఫాలో అయితే మీకు అక్కడ పేజ్లో పోస్టర్స్ ఉన్నాయి. ఆ పోస్టర్స్లో ఫోన్ నంబర్స్ ఉన్నాయి, వాటికి మీరు మెసేజ్ పెట్టవచ్చు. మెసేజ్ పెడితే మీకు ఇమీడియట్గా రెస్పాండ్ వస్తుంది.
ఓకే, మీకు ప్రేయర్ వారియర్స్ మీకు ఇమీడియట్ గా రెస్పాండ్ చేస్తారు. సో దెర్ ఆర్ మెనీ ఆపర్చునిటీస్ బీయింగ్ ఓపెన్ ఫర్ యూ. జస్ట్ ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ యూ నీడ్ టు మెసేజ్, దట్స్ ఇట్. ఓకే, సో ఏమైనా కావాలా, ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కాంటాక్ట్ చేయండి. దేవుని ఆశీస్సులు అధికంగా పొందుకుంటారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ అ బ్లెస్డ్ డే. స్టే బ్లెస్డ్, బీ బ్లెస్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.